తొలి విడత ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి టైం దగ్గర పడుతోంది. దీంతో జాతీయ స్థాయిలో పార్టీలన్నీ అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తమకు గట్టి అభ్యర్థులు లేరనుకున్న చోట ప్రత్యర్థి పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు. జంపింగ్ జపాంగ్లను చేర్చుకోవడంలో బీజేపీ దూకుడు మీదుంది. చర్చోపచర్చలు, సర్వే రిపోర్టులతో సమాలోచనలు అన్ని ఆఖరి దశకు చేరుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీలన్నీ అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి. మహారాష్ట్రలో 5 ఎంపీ అభ్యర్థుల్ని బుధవారమే కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీతో పొత్తులో ఉన్న ఎన్సీపీ గురువారం అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేశారు పార్టీ అధినేత శరద్ పవార్. మిగతా సీట్లను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ స్థానాలున్నాయి. 22 స్థానాల్లో కాంగ్రెస్, 25 స్థానాల్లో ఎన్సీపీ, ఒకచోట స్వాభిమాన్ షేట్కారీ సంఘటన్ పార్టీ పోటీ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తిగా వచ్చింది. దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పొత్తులో భాగంగా ఎస్పీ 37 చోట్ల, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తులో లేదు. అయినప్పటికీ రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్బరేలీలో అభ్యర్థుల్ని నిలపకూడదని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. అభ్యర్థులపై ఇప్పటికే అఖిలేష్ యాదవ్, మాయావతి ఓ అవగాహనకొచ్చారు. ఇవాళ రేపట్లో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ప్రచార సభలు, ర్యాలీల గురించి చర్చించేందుకు మాయావతి, అఖిలేష్ ఇవాళ సమావేశమయ్యారు. ఓవైపు అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయి. మరోవైపు ఆశించిన టికెట్ దక్కని నేతలు గోడ దూకేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో పోటీని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ లో బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ బీజేపీలో చేరారు. బరాక్పూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ అర్జున్ సింగ్ కొద్ది రోజుల క్రితమే మమతకు విన్నవించుకున్నారు. అయితే మమత అక్కడి సిట్టింగ్ ఎంపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అర్జున్ సింగ్ బీజేపీ వైపు మొగ్గు చూపారు. అర్జున్ సింగ్ రాకతో ఈ నియోజకవర్గంలో బీజేపీ బలపడిందని చెప్పుకోవాలి. బరాక్పూర్ నియోజకవర్గంలో బెంగాలీ మాట్లాడేవారు 50% అయితే హిందీ మాట్లాడేవారు 50% ఉన్నారు. వీరి ఓట్లు గత కొన్నేళ్లుగా తృణమూల్కే పడటం వెనుక కృషి అర్జున్ సింగ్దే. ఇప్పుడు ఆ ఓట్లన్నీ చీలిపోతాయి. దీంతో ఈ నియోజకవర్గంలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ममता जी के साथ मैं काम किया हूं, लेकिन जब देश हित की बात आई, जहां दूसरे देश के आक्रमण से हमारे 40-42 जिससे ऊपर जवान एक साथ मारे गए, उनका बॉडी तक नहीं मिला, उनके परिवार के लोग, और उस इशू पर हमारी जो मुख्यमंत्री हैं, हमारी पार्टी की जो नेत्री हैं, उन्होंने एक ऐसा बयान दिया कि पूरा देश हिल गया। पूरा देश जिस मसले पर आंसू बहा रहा था, गुस्सा में, आवेग में, हमारे माननीय प्रधानमंत्री जी, हमारे नेता माननीय नरेंद्र भाई मोदी जी के तरफ देख रहा था कि कुछ ऐसे ही व्यक्ति हैं जो कुछ करेंगे इस देश के लिए, और जब उन्होंने किया। కేరళలో బీజేపీ పట్టుబిగిస్తోంది. ఓవైపు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ కీలక నేతల్ని తమ వైపుకు తిప్పుకుంటోంది బీజేపీ. కేరళలో కాంగ్రెస్ ముఖ్య నేత టామ్ వడక్కన్ కాషాయం కండువా కప్పుకున్నారు. मैं प्रधानमंत्री जी का डेवलपमेंट नैरेटिव पर और प्रोग्राम्स पर जो भारतवर्ष का जो परसेप्शन है वो चेंज करने का जो अटेम्प्ट किया गया है, अटेम्प्ट भी नहीं मेहनत किया गया है, मैं बहुत प्रभावित हूं। इसमें एक चीज मैं और भी कहने चाहता हूं, जोड़ने चाहता हूं, वो ये है कांग्रेस पार्टी के लिए मैंने 20 साल अपना उम्र का मेन प्राइमरी क्या कहते हैं एक एनर्जी पीरियड है वो इस पार्टी के लिए दिया था। लेकिन डायनेस्टिक पॉलिटिक्स एक जेनिथ पर पहुंचा, जो ब्लाइंडिंग हो चुका है वर्कर्स के लिए। हम किसका सुने, कौन पावर सेंटर्स हैं, कुछ पता नहीं है। यूज एंड थ्रो फिनोमिनन शुरू हो चुका है। టామ్ వడక్కన్ కాంగ్రెస్ లో సుదీర్ఘంగా ఉన్నారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారులో ముఖ్యమైన వ్యక్తి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పోటీ చేయకపోయినా కేరళకు సంబంధించి కీలకంగా వ్యవహరించేవారు.
ఓవైపు రాహుల్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే వడక్కన్ పార్టీ మారడం సంచలనంగా మారింది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ పెద్దలు చేసిన కామెంట్స్ తో నొచ్చుకుని పార్టీ మారుతున్నానని ఆయన చెప్పడం విశేషం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.